ఏం చెప్తాము, మాకు అమ్మవారు కావాలి. అమ్మవారిని ఎట్లా తీసిరో అట్లా కావాలి. మేము 60-70 ఏళ్ళ సంది మా నాన్నల నుంచి అందరి నుంచి బోనాలు చేస్తున్నాము, పూజలు చేస్తున్నాము. మా అమ్మవారుకి మేము ఎట్లా తీసిండ్రో మేము అన్ని రోజు సంది చేసి ఇప్పుడు అందరం డబ్బులు వేసుకొని అమ్మవారిని నిలబెట్టుకొని పూజలు చేసి బోనాలు చేసి బియ్యాలు పోసి అందరికి భోజనాలు పెట్టి మేము మంచిగా పూజలు చేసినాక మేము తెల్లారి మాకు అమ్మవారిని తీసిండ్రు. మా అమ్మవారిని ఎట్లా తీసారో మా అమ్మవారిని అట్లా పెట్టాలి. మేము వారం 10 రోజులు అమ్మవారి గురించి మేము పోరాడుతున్నాము. విన్నావా, మా అమ్మవారిని నిలబెట్టాలి. ఎట్లా గుడి గుల్లగొట్టిరో అట్లా గుడి కట్టియాలి. ఎక్కడికి వెళ్ళి తీసిరో అమ్మవారిని అక్కడికి వెళ్ళి అమ్మవారిని నిలబెట్టాలి. మేము తెలుసుకునేది అంతే. ఎందుకు తీసిరో అది అర్థం అయితలేదు. అది ఎవరు తీసిరు, ఎందుకు తీసిరు? రాత్రి తెల్లం దాకా మేము రాత్రి బోనాలు పోయిన మంగళవారం బోనాలు చేసినాక రాత్రి 11 గంటల దాకా ఇక్కడనే పూజలు చేసి ఇక్కడనే ఉన్నాము. భోజనాలు చేసిరు, బియ్యాలు అన్ని జరిగినాయి మంచిగా. మరి అమ్మవారిని ఎందుకు తీసిండ్రు? ఎందుకు గుడి గులగొట్టిరు? తెల్లం దాకా దొంగతనంగా చేసే అవసరం ఏముంది? మేము పొద్దున్న దాకా ఉన్నప్పుడు పొద్దున్న దాకా చేయాలి కదా. ఆ పని పొద్దున్న దాకా చేయలేదు, తెల్లం దాకా చేసిరు. కానీ అమ్మవారు ఎట్లా తీసిరో అట్లా నిలబెట్టాలి. మా అమ్మవారు మాకు తేవాలి. అదే ఇక్కడనే ఉంటాము. అది మా నాయనల నుంచి బోనాలు తెస్తాము. సంవత్సరం బోనాలు తెచ్చి అడలం కోసి చేద్దాం. కానీ ఇప్పుడు కొంచెం మంచిగా చేసుకున్నాం. అందరం డబ్బులు వేసుకొని గుడిని మంచిగా చేసుకోవాలి, అమ్మవారిని తెచ్చుకోవాలని ఇప్పుడు కొంచెం మంచిగా చేసుకున్నాము. అమ్మవారికి అన్ని చేసినాక మాకు ఇట్లా చేసిరు. కానీ ఇప్పుడు ఎట్లా తీసిరు గుడి, ఆ గుడి కట్టాలి. మాకు అమ్మవారు కావాలి. మాకు ఇంతే సంతోషం. మేడం, ఇంత అత్యవసరంగా గుడిని కూల్చాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ వాళ్ళ బోనాలు జరుగుతున్నా ఇంత అడ్డుకోవాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అది ఎవరో కావాలని గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అంతే. అది హిందూ ధర్మ ప్రకారము బోనాల పండగ అనేది మొత్తం ప్రతి ఒక్క హిందువు చేసుకునే పండగ అది. దాన్ని ఎంత గవర్నమెంట్ ప్లేస్ లో వెలిసిన దేవుడైనా కూడా నీ గవర్నమెంట్ కి అబ్జర్వ్ చేసిన ప్లేస్ అయి ఉండొచ్చు, కరెక్టే. కానీ గవర్నమెంట్ లో వెలిసిన దేవుణ్ణి తీసేయమని ఏ శాస్త్రాలలో కూడా లేదు. కానీ అది తీయడం అనేది చాలా తప్పు. నువ్వు నీ గవర్నమెంట్ స్థలాన్ని దేవుడు వెలిసిన ప్లేస్ వదిలేసి మిగతా మొత్తం నువ్వు కబ్జా చేసుకొని ఉండాల్సింది. కానీ దేవుణ్ణి ఎత్తేయడం అనేది చాలా తప్పది. అది నీ ప్లేస్ లో వెలిసింది అన్నప్పుడు నువ్వు ఎంత మహానుభావుడు ఏంటో తెలిసి ఉంటది, నీ ఎంత అదృష్టం ఉండి ఉండాలా. కానీ నువ్వు ఇప్పుడు నీ అదృష్టాన్ని నువ్వే కాలదన్నుకున్నట్టు అయింది కదా. ఎందుకు అంత ఆతృత? ఎందుకు అంత దేవుడి మీద? ఎందుకు మీకు అంత పగ? అందరూ కలిసి చేసుకుంటున్న పండగే కానీ ఎవరు మేము దౌర్జన్యంగా వచ్చి కబ్జా చేసుకున్న ప్లేస్ కాదు కదా. మేమేమి ఇల్లులు కట్టుకొని ఇక్కడ ఉంటాను మీకు చెప్పలేదు. దేవుడి కార్యం అది. దేవుడి పూజలు చేసుకుంటున్నాం అంతేగాని మేము ఇక్కడ బంగ్లాలు కట్టుకొని ఉంటాము, మేము ఇక్కడే ఉంటామని మేము ఏం మీకు చెప్పలేదు కదా. ప్రభుత్వం పునరాలోచించి టెంపుల్ కట్టే అటువంటి ప్రయత్నం ఏమన్నా ఇప్పుడు హిందూ సంఘాల నుంచి జరుగుతుంది? అది చెయ్యాలని మేము కోరుకుంటున్నాము. మాకు కావాల్సింది అదే. మా అమ్మవారిని మేము ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నామో మా అమ్మవారిని మాకు అలాగే తీర్చిదిద్ది ఇవ్వండి. మేము ఏమి కోరుకోవట్లేదు. మాకు ఆ జాగా కావాలి, మాకు ఆ ప్లేస్ కావాలని మేము కోరుకోవట్లేదు. మేము ఎలా అయితే చేసుకున్నాం మా అమ్మవారిని మాకు అలాగే తీసి ఇవ్వండి, అలా చేసి ఇవ్వండి. మా అమ్మవారిని మాకు అప్పచెప్పండి. అది. మీరు ఇదే ప్రాంతంలో ఉంటారు, ఈ కాలనీలో ఉంటారు? అవునండి, మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇన్నేళ్ల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ ని కూల్చడం అనేది అపచారం కింద. చాలా అపచారం అండి. ఎవరైతే కూల్చినారో వాళ్ళకి మాత్రం తగిన శాస్త్రం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. తగిన శాస్త్రి వచ్చే బోనాల పండుగ వరకు తగిన శాస్త్రి జరుగుతుంది వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా. ఇది మాత్రం మా ఆడవారి తరపున అందరి తరపున ఇస్తున్న శాపనార్థం అది. మా అమ్మవారిని మేము ఎలా అయితే తీర్చిదిద్దుకున్నామో ఎలా అయితే పెట్టుకున్నామో మాకు ఇవ్వండి. మాకు మేము పెద్ద ప్లేస్ అడగలేదు. మా అమ్మవారు ఎంతవరకు వెలిసిందో అంతవరకు మాకు జాగ ఇవ్వండి, మాకు కట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి. మేము అదే ఒక్కటే కోరుకుంటున్నాము. మేము బోనాలు చేసుకోవడానికి మాకు ఛాన్స్ ఇవ్వండి. ఏమో అండి, ఇంట్లో ఎవరు వస్తాం ముందో ఎవరు వస్తాం లేదో మాకు తెలియదు. కానీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే దేవునికి కొంచెం జాగీయనికి ఏమైతుందండి? గవర్నమెంట్ ప్రజల కోసమే కదా. దేవుని కంటే ఎక్కువ ఇదంతా దేవుడు ఇచ్చింది కదా. గవర్నమెంట్ స్వతహా ఏం కొనుక్కుందా? కోట్లు పెట్టి అంత భగవంతుని జాగలే. భగవంతుడు కొంచెం ఒక 2 అడుగులు దేవునికి ఇచ్చి ఆమె గుడి కట్టి ఆమెకు దీప నైవేద్యం పెడితే అంతే చాలండి. ఇంతమంది హిందూ సోదరులకు కావాల్సిన ఆమెకు పూజలు పునస్కారాలు తప్ప కోట్లు బంగారం ఎండి కాదండి. కానీ చేయడం చాలా తప్పండి. మా బోనాలు అడ్డగించారు. అలాగే ఆమె దాడి చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, మా చీరలు చింపేసి. అసలు ఆడవాళ్ళు కూడా వాళ్ళు రోజు మన ఇళ్ళ పూజలు చేస్తారో లేడీ కానిస్టేబుల్ కూడా మాకేం సపోర్ట్ ఇస్తలేదు. చాలా అంటే చాలా బాధాకరం, చాలా దౌర్జన్యకరం. కానీ ఏమవుతుందో కానీ అమ్మవారే చూసుకుంటుందండి. ఇన్నేళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ ని కూల్చేయడం అంటే ఆదాయాలపై దాడులు పెరుగుతాయేమో అండి.
ఇంకా ఆ ప్రభుత్వం అంటుంది తిరుపతిని తీసుకొచ్చి తెలంగాణ కడతారు, ఉన్న గుళ్ళనే కాపాడలేదు, తిరుపతి తీసుకొని తెలంగాణ ఈడ కడతారండి. వేస్ట్ అండి, వేస్ట్ గవర్నమెంట్ అసలు ఏం స్పందిస్తలేదు. గుళ్ళ మీద ఇంత దౌర్జన్యం ఉంటే ఇప్పుడు రేపు ఆడవాళ్ళ మీద ఏముంది, మాలాంటి వాళ్ళ మీద ఏమని ఇది ఉందండి. మాకు అసలు నమ్మకం లేదండి, మాకు భరోసానే లేదు ఈ రాజ్యంలో. అంటే ఇప్పుడు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారా ఇంకోసారి టెంపుల్ కట్టే విధంగా మీరు కానీ హిందూ సంఘాలు? మేమైతే ప్రభుత్వం ఒక్కటే చెప్తున్నామండి, గుడి కట్టే వరకు మాత్రం మేము విరమించుకోం, ఖచ్చితంగా గుడి కట్టే తీరాలి. అపచారం అంటే అపచారంకి అపచారం, చాలా పెద్ద అపచారం అండి. ఇలాంటి సంఘటన మరొకసారి జరగకూడదు. అయినా ఇట్లా జరగడం కూడా చాలా తప్పు. కానీ గుడి కట్టి మా అందరిని శాంతిపరిచి అమ్మవారిని శాంతిపరిస్తేనే మంచిదని, లేకుంటే మాత్రం ఇది ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం. ఇది హిందువుల పైన దాడి, హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డి ఒక కుట్ర. మీరు హైడ్రా అంటున్నారు, మీరు బీద వాళ్ళ భూములు కూలగొడుతున్నారు, అదే విధంగా హిందువుల ఆస్తుల పైన దాడులు చేస్తున్నారు. మీరు ఎంఐఎం యొక్క కబ్జా చేసిన ఆస్తుల గురించి ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఓవైసీ కబ్జా చేసినటువంటి ఫరా కాలేజ్ గురించి ఇంత చర్య కూడా లేదు. అది చెరువును ఆక్రమించి కట్టుకున్నాడు. ఇట్లాంటి బహదూర్పురాలో, యాకుత్పురాలో, చంద్రాయన్ గుట్టలో, మలక్పేట్లో, చార్మినార్లో ఎన్నో కబ్జా చేసిన భూములు ఉన్నాయి. అవి కూడా హిందువుల భూములు కూడా కబ్జా చేస్తున్నారు. దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఎందుకంటే హిందువులు చైతన్యవంతులు అయితలేరు, వీళ్ళని ఏం చేసినా చెల్లుతుంది అని ఒక అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు హిందువులు చైతన్యవంతం అవుతున్నారు. ఈ రోజు మేము అమ్మవారికి బోనాలు తీస్తామన్నామో 100% తీసాము, తీయనీయమని చెప్పారు. ఇది మాకు మొదటి మెట్టు. ఇప్పుడు ఇదే విధంగా ప్రతిసారి మేము కంపల్సరీ ఆ యొక్క గుడిని ఇంకా చాలా పెద్దగా ప్రతిష్టాపిస్తాం. అప్పటి వరకు మేము నిద్రపోము, కొత్త కార్యాచరణలు చేస్తూనే ఉంటాము. రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని కూడా కూలగొడతాము. ఎందుకంటే ఆయనకు వినాశకాలే విపరీత బుద్ధి. నీకు వినాశనానికి దారి తీస్తుంది కాబట్టి నీతోటి ఆ రాక్షసులు నీ లోపల దూరిపోయినారు. కాబట్టి నువ్వు రాక్షసుడు అయితే మేము హనుమంతుడి లాగా ప్రారంభం చేస్తాము, అమ్మవారి గుడి జోలికి వచ్చినావు కాబట్టి అమ్మవారి లాగానే త్రిశూలంతో మీకు ప్రజలే పడుస్తారు. మీకు ఓటేసే వాళ్ళకు కూడా సిగ్గు, శరం, జ్ఞానం ఆలోచించండి. ఎవరైతే ధర్మంకి పనిచేస్తున్నారో వాళ్ళకు ఓటేయండి, కానీ ఇటువంటి దుర్మార్గులకు ఓటేయకండి, గెలిపించకండి. ఇది రజాకార్ గవర్నమెంట్ లాగా అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా హిందువులందరూ నిద్రలేస్తారు, వాళ్ళకు తగిన శాస్తి చెప్తారు. ఇలాంటి ఆస్తులను మేము ఎట్లా కాపాడుకోవాలో మాకు చాలా బాగా తెలుసు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఖచ్చితంగా నిర్మించే అవకాశం ఉన్నదా లేదా తెలియదు. మేము మటుకు పోరాడుతున్నాం కంపల్సరీ. ఆ గుడి నిర్మించే వరకు మేము నిద్రపోము. జై శ్రీరామ్.